పగటి సమయంలో నీరు కన్నా నేల త్వరగా వేడెక్కుతుంది. నేల మీద ఉన్న గాలి వేడిగా మారుతుంది మరియు పైకి లేస్తుంది. మనకి సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అంటాం. ఇది పగలు వస్తుంది కాబట్టి పగలు సముద్రం చల్లగా ఉంటుంది. కానీ భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపు కదులుతుంది. దీన్ని భూపవనం అంటాం. ఇది రాత్రిపూట జరుగుతుంది. ఉష్ణ వికిరణం అని పిలువబడే మరొక ప్రక్రియ ద్వారా సూర్యుని నుండి వేడి అనేది మనకి చేరుతుంది. దీని ద్వారా ఉష్ణ బదిలీకి ఏ ఆనకం అవసరం లేదు. డైరెక్ట్గా మనకి కిరణాలు అనేటివి పడతాయి అన్నమాట. వేడి అనేది దక్కుతుంది. మన ఇళ్లను చల్లగా లేదా వెచ్చగా ఉంచడానికి మనం బోలు ఇటుకలను ఉపయోగించడం అనేది ఉత్తమమైన మార్గం. ఇప్పుడు మనం వేసవిలో తెలుపు రంగు లేదా లేత రంగు దుస్తులు మరియు చలికాలంలో ముదురు రంగు దుస్తులు ధరించడం మరింత సౌకర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ముదురు ఉపరితలాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. అందువల్ల శీతాకాలంలో ముదురు రంగు దుస్తులతో సౌకర్యంగా ఉంటాం. లేత రంగు బట్టలు వాటిపై పడే వేడిని చాలా వరకు పరావర్తనం చెందిస్తాయి కాబట్టి వేసవిలో వాటిని ధరిస్తాం. ఉన్ని దుస్తులు అనేటి అధమ ఉష్ణ